ఇది నాకు అర్థమైన ప్రొసీజర్. అలా కాకుండా ఇంకేదైనా జరిగిందా అవును, అది తేలాలి. కానీ వైసీపీ రేట్ చేస్తున్న డౌట్ ఒకటి, ఇది టెక్నికల్గా వెళ్ళాలనుకున్న కోర్టుకు వెళ్ళినా ఈవీఎంలే ట్యాంపరింగ్ జరిగాయనా, లేదంటే కౌంటింగ్ దగ్గర ఇది అక్రమాలు ఏమైనా జరిగినాయనా, దానికి ఆస్కారం ఉందా? వాళ్ళకి క్లారిటీ లేదు. ఈవీఎంల మోసం, వాళ్ళని వీళ్ళు పేటీఎం వాళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళు ఈవీఎం గాళ్ళు అని ఒక మనిషి చేస్తున్నారు. కానీ అక్కడ బేసిక్గా ఒకళ్ళ చోట అక్కడ బ్యాటరీ 33% ఉంటే లోపల పెట్టే రోజున తర్వాత 99% ఉంది. ఇట్లాంటి ఏయో చెప్తున్నారు. అవన్నీ వింతగా ఉంటాయి. అది నీకు తెలుసా తెలియదు, ఎవడు జడ్జిమెంట్ ఇచ్చాడో తెలియదు కదా మనకి. ప్రాక్టికల్ పాయింట్ అల్లా ఏంటంటే పోలింగ్ బూత్ల దగ్గరన ముందు ఇక్కడ చేయాల్సింది ఒకటి, పోలింగ్ బూత్ దగ్గర తేడా జరిగితే పోలింగ్ ఏజెంట్ చేయాలి, పట్టుకోవాలా. కౌంటింగ్ దగ్గర ఉంటే కౌంటింగ్ ఏజెంట్ పట్టుకోవాలి. వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా, నిద్రపోయారు వీళ్ళ కార్యకర్తలందరూ ఆ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజున జరిగిపోయాక ఇవాళ వచ్చి మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు అది తర్వాత న్యాయస్థానం ద్వారా. ఇక్కడ దాంట్లో తప్పు చేస్తున్నది వీళ్ళు, ఎవరి రూట్లో వాళ్ళే ఉంది. కానీ ఈవీఎంలో వీవీప్యాట్ల స్లిప్లు రెండు సరిచూస్తే కనుక నిజాలు బయటకు వస్తాయా? ఆ పని అదే నిజంగా అలా జరిగితే ఎందుకు ఎన్నికల సంఘం ఆ పని చేయట్లేదు? అదే నేను అనేది. అంటే ఒక ప్రొసీజర్ బిగిన్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారని అనుకుని ఉంటుంటది. అంటే వాస్తవంగా ఎందుకు ఈవీఎం సిస్టంలోకి వచ్చారు? కౌంటింగ్ సుదీర్ఘ ప్రొసీజర్ కాబట్టి.